హాయ్ అందరూ, కాజు మష్రూమ్ మసాలా చేసుకుందాం ఈరోజు. ఇవన్నీ మసాలా ఐటమ్స్ అనమాట. నేను ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ మష్రూమ్ని కూడా కడిగి పెట్టుకున్నాను. సో ఒక పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కట్ చేసినవన్నీ ఫ్రై చేశాను ఆయిల్లో. సో కాజు కొంచెం బ్రౌన్ వచ్చినంత వరకు చేసి మిరపకాయలు అండ్ ఆనియన్స్ని కూడా నేను బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత నేను 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అది కూడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేశాను. సో బాగా దగ్గరికి అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. సో ఇవి మష్రూమ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో అవి ముందు వేసే ముందు ఇదైతే ఉన్న పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయినంత వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం చేసుకుందాం. తర్వాత ఏవైతే మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. మష్రూమ్కి ఆ మసాలా బాగా పట్టేటట్టు కలుపుకుందాం. కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్నాను. సో ఇలా అయిపోయిన తర్వాత మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో కూరని దగ్గరగా చేశాను. అంతే, చాలా సింపుల్. అండ్ నేను వేడిగా ఇది చపాతీతో సర్వ్ చేసుకొని సూపర్గా హాయిగా తిన్నాను. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది. అందరూ ట్రై చేయండి.